వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రానుంది. రేపు లోక్సభలో, గురువారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. అవసరమైతే బడ్జెట్ సమావేశాల గడువు పొడిగించి వక్ఫ్ సవరణ బిల్లును పాస్ చేయించుకోవాలని భావిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది. బుధవారం లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు 8 గంటల సమయం కేటాయిస్తూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. कल रिप्लाई होना है, पारित होना है. मैं सिर्फ हाथ जोड़ करके कहता हूं कि अगर बिल में बोलने के लिए कुछ नहीं है तो बहाना बना करके टाइम का बिजनेस एडवाइजरी कमेटी का बहाना बना करके वॉकआउट करने का ये सब मत कीजिए. जो समय तय किया गया है खुलकर बोलिए, हम सुनना चाहता हूं और एक एक पॉइंट, एक एक सेक्शन क्लोज का हम जवाब देने के लिए बिल्कुल तैयार है. 14 సవరణలతో జేపీపీ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇండియా కూటమి సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. చర్చకు 12 గంటల సమయం కోరితే కేంద్రం 8 గంటలే కేటాయించిందని ఆక్షేపిస్తూ బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. లోక్సభలో చర్చలో పాల్గొంటామని తెలిపారు. कि जो चीजें हिंदू धर्म के लिए एंडोमेंट बोर्ड के लिए सही है, यहाँ पर गलत कैसे हो रही है? वो जो सिख गुरुद्वारा प्रबंधक कमेटी में कोई नॉन सिख मेंबर नहीं बन सकता, तो यहाँ पर कैसा कोई नॉन मुस्लिम बनेगा? ये बात आपको समझने की जरूरत है. आर्टिकल 25, 26, 29, 14 का ग्रेव वायलेशन है. इनको सोचना चाहिए चंद्रबाबू नायडू को. अभी वक्त है उनके पास सोचना चाहिए कि आप क्या बर्बाद करने का पूरा सहूलत दे रहे हैं बीजेपी को आप. 1954లో వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. 1995లో తొలిసారి, 2013లో మరోసారి ఈ చట్టానికి సవరణలు జరిగాయి. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా విశేష అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయి. ఇండియన్ ఆర్మీ, భారతీయ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువ భూములు వక్ఫ్ బోర్డులకే ఉన్నాయి. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని మోదీ సర్కార్ భావిస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డులు గతంలో లాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. అలాగే సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డులలో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని బిల్లులో ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. 2024 వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో జేపీసీకి పంపింది. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ వివిధ పార్టీలు, మత సంస్థలు, ప్రముఖ వ్యక్తులతో సుదీర్ఘ చర్చల తర్వాత వక్ఫ్ బిల్లు డ్రాఫ్ట్ను రూపొందించింది. వక్ఫ్ జేపీసీ సమావేశాల సమయంలో అధికార విపక్ష ఎంపీల మధ్య పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదం పొందుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు అవసరమైతే బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని భావిస్తోంది మోదీ సర్కార్.